తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థలు కలిసి ప్రజలపై చేస్తున్న దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బీజేపీ ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాషలు చెప్తున్నదని అన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, టాన్ నాయక్, షోయాబుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అసులు బాసారని అన్నారు. వీళ్ళంతా కుల మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, గంజి మురళీధర్, మల్లం మహేష్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, మన్నెం భిక్షం, సరోజ, నరసింహ, సైదాచారి, అరుణ, పోలే సత్యనారాయణ, బొల్లూరు రవీంద్ర కుమార్, మహబూబ్ అలీ, రాములు, నగేష్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.